యో వాట్సాప్ ఏం చేస్తుర్రు? ఇవాళ ముచ్చట ఏంటంటే చిన్న షూటింగ్ పని ఉంటే అది కంప్లీట్ చేసుకోనికి వీకెండ్ డాలస్ పోతున్నా. నిన్ననే కార్ ఒకటి తీసుకున్నాను. కొత్త కార్ ఇచ్చిండు కాక. ఎంత 600 మైల్స్ ఉన్నదండి అంతే. కొత్తది అంటే కొత్తది, తొక్కు వెళ్ళిపోతుంది. సో పోదాం. ఒక్కనే కదా, బోర్ కొడుతుంది. సరదాగా ఎవరైనా అమ్మాయి తగిలితే బాగుండు. పైన తథాస్తు దేవతలు ఉంటారు, తుసుకుని తథాస్తు అన్నారనుకో. దేవుడ్డా, ఎవర్రా అమ్మాయి? కొత్త గుంది కిక్కు. హాయ్. మదినమ్మ హాయ్ కూడా చెప్తుందిరా. సిగ్గేస్తుందిరా. రే వెళ్ళి మాట్లాడదామా? వద్దులే, లగేజ్తో ఉంది, ఒక్కతే ఉంది. మాట్లాడదామా? వద్దులే, ఓ రౌండ్ వేసుకొని వద్దాం. వీడేంటి మళ్ళీ వస్తున్నాడు? హాయ్, ఎవరి కోసం నేను వెయిట్ చేస్తారా? యా యాక్చువల్లీ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. రైడా? తెచ్చిస్తానండి, పర్లేదు. థ్యాంక్ యూ. లగేజ్ యా ఓకే ఓకే. దేవుడు ఉన్నాడు రా. హాయ్ హాయ్. షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదే. ఇచ్చింది. హాయ్ హాయ్. మోనికా. తేజ. ఎక్కడికి వెళ్ళాలి? లొకేషన్ పెట్టారు. ఈ ఫోన్లో పెట్టండి, పర్లేదు. మ్యాప్స్ కనెక్ట్ ఉంది. డాలస్ అంటే పోతాడేమో. ఏంటండి ఇది 8 hours చూపిస్తుంది. రాంగ్ పెట్టినట్టున్నారు లొకేషన్. ఒకసారి లేదు, కరెక్టే. డాలస్. డాలస్ వెళ్తున్నారా? అవునా? యాక్చువల్లీ నేను డాలస్కి వెళ్తున్నానండి. కోఇన్సిడెన్స్. బాగా కలిసిపోతున్నాయి మన ఆలోచనలు. అవి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వాటర్ తాగుతారు? నో థ్యాంక్ యూ. పర్లేదు, తాగి. బలవంతం చేస్తావేంటి? నా దగ్గర ఉన్నాయి. రే సిగ్గుపడించాలు, ఏదో ఒకటి మాట్లాడు. వద్దులే, అటు సైడ్ తిరుగుంది. ఏం మాట్లాడాలి? సరే, పాటలు పెడదాం. ఇదే పాట రావాలా? సారీ, పాట మార్చేద్దాం. దీనమ్మా, పాటలన్నీ మౌనిక మీద రాసినట్టున్నారు. ఏం చేద్దాం? నవ్వుతుందా? Few inches later. బై ద వే, మీరు క్యాన్సర్స్ లోనేనా ఉండేది? యా క్యాన్సర్స్ లోనే ఉంటాను నేను. మరి డాలస్ ఎందుకు సడన్ గా ప్లాన్? నాకు తెలుసు, ఫుడ్ తినడానికి కదా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? జనరల్ గా డాలస్ కి అందరూ ఫుడ్ తినడానికి వెళ్తుంటారంట. చాలా బాగుంటుంది. మీరు మండి ఇవన్నీ చాలా బాగా ట్రై చేయొచ్చు. మన హైదరాబాద్ ఫ్లేవర్ వస్తుంది. వీడా పిల్లలు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుడ్ అసలు మిస్ అవ్వకూడదు మనం. అండ్ అది గ్యాస్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు లగేజ్ తో. అది అర్థం కాలేదు. అది యాక్చువల్లీ నా కార్లోనే వెళ్ళాలి డాలస్ కి, బట్ సడన్ గా టైర్ ఫ్లాట్ అయింది. ఏం చేయాలని అక్కడ కూర్చున్నా. ఓకే ఓకే. లక్కీగా మీరు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? థ్యాంక్ యూ అండి. అట్లే ఉంది. థ్యాంక్స్. యా పర్లేదండి, మనం హెల్ప్ చేసుకోవాలండి అందరికి. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటాడు అన్న? నా అన్నగారు. ఏం చేస్తుంటారో మీ నాన్నగారు? He's a retired employee. మీది ఆంధ్రానా? వైజాగ్. మీది హైదరాబాద్ కదా? అవునండి. తెలుస్తుంది. నాకు ఒకటి అర్థం కాదు. మీరు ఈ గారు అండి, మీరు, మీకు
స్పెసిఫిక్ గా వాడేవేం కాదు కదా, యూజువల్లీ అలానే కదా మాట్లాడతారు. లేలే మా దిక్కైతే అసలు ఇట్లుండదు, యూజువల్లీ అట్లా ఏం వాడాం అసలు మేము. అంటే ఇప్పుడు మీ డాడీ నేను వాటర్ అడిగితే డాడీ ఇదిగోండి తీసుకోండి అంటావా, లేకపోతే డాడీ ఇదిగో తీసుకో అంటావా? డాడీ ఇగో వాటర్. అడబెట్రా బాడుకో. మా ప్రేమలు మమకారాలు ఇప్పుడు ఎందుకు లేండి, ఇవి చాలా డెప్త్గా ఉంటాయి, మీకు అర్థం కాదు. మాకు తెలుసులే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. Later that same evening. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా కాఫీకి అట్లా? యా. ఏం చేస్తుంది? కాఫీ చేయడం అలా కాదు, కాఫీ చేయడం అనేది ఒక ఆర్ట్. ఏదో మిక్స్ చేస్తానని చూపిస్తాను, అస్సలు ఎట్లా మిక్స్ కొడితే కాఫీ అదిరిపోతుందో ఇప్పుడు నేను చూపిస్తాను. వచ్చేస్తా ఇది అయిపోయి ఉంటుంది. మంచి టేస్ట్ చూపిస్తాను, టెన్షన్ పడదు. తాగే డ్రింక్ ని మనం ఎంత ఎంజాయ్ చేస్తే అసలు స్ట్రెస్ మనకి అవుట్ అయిపోతుంది అన్నమాట బాడీలో. షుగర్ వేయాలి బాగా. బానే రోజు పోతూనే ఉంటుంది. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, అయిపోతుంది మళ్ళీ అలా ఉండాలి. స్ట్రా ఇక్కడ ఎందుకు పెట్టరు తెలుసా, అటు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఏమేమైతే మర్చిపోయినామో అవన్నీ మళ్ళీ పెళ్లి చేసుకుని ఇప్పుడు రాగా అదిపోదు పాప. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఎక్కడి నుంచి వచ్చావురా బాబు? అవసరమారా నీకు? తెలియని పంచాయతీలు ఎందుకు వెళ్ళి పెడతాం? కాఫీ ఎట్లా కలపాలి తెలియదు నీకు. అసలు కాఫీ పౌడర్ కి టీ పౌడర్ కి తేడా తెలుసా? ఎందుకురా నీకు ఇన్ని ఎచ్చులు? ఎన్నిసార్లు ఫూల్ అవుతారు అమ్మాయి ముందు తప్ప? అట్లీస్ట్ నీకు తెలియకపోతే సైలెంట్ గా నన్ను ఉండు, ఎక్కువ మాటలు మాట్లాడకు కదా. కార్లో కూర్చో, అమ్మాయి ఆల్రెడీ కార్లోనే ఉంది. కాఫీ బాగుందా? బాగుంది కదా, పడేసి తాగి పడేసాను కదా. ఇంకా ఎంతసేపు ఉంది? 3 hours ఉంది, ఇంకా 3 hours. అది మర్చిపోయినా, నువ్వు ఇందాక డాలస్కి ఎందుకు వెళ్తున్నావు అని అడిగినప్పుడు నేను కట్ చేసిన మధ్యలో. అసలు ఇంత సడన్గా డాలస్ అది తెలుసు టెంపులే కదా భయ్యా. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. టెంపులే తెలుసు, డాలస్ లో ఉన్న వాళ్ళు కాదు. వీడికి ఆత్రం ఎక్కువలా ఉంది. హనుమాన్ టెంపుల్ కి అసలు వెళ్ళని వాళ్ళు ఉండరు. వీకెండ్స్ లో అయితే ఆ రష్ చూసినాం అనుకో, నీకు అక్కడ వీడి సోది వినడం కన్నా పడుకోవడం బెస్ట్. అంత పెద్ద లైన్ ఉంటుంది ఖచ్చితంగా. అది టెంపుల్ ని మీరు ఖచ్చితంగా పడుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా. నేను వెళ్తా. యాక్చువల్లీ మా ఫ్రెండ్ గారి కార్లో ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే మీకు పెద్ద ఐడియా ఉండకపోవచ్చు, కానీ జస్ట్ చెప్తున్నా. మనం ఒక స్పీడ్ సెట్ చేసి పెట్టేసామనుకో, అదే వెళ్ళిపోతుంది కారు. మనం యాక్సిలేటర్ దొక్కడం అవసరం లేదు. మనం స్పీడ్ నెంబర్ ఇప్పుడు 66 సెట్ చేసినాం అనుకోండి, 60లో పోతూనే ఉంటుంది. క్రూజ్ మోడ్. క్రూజ్ కాదు, షిప్స్ కాదు, కార్ల గురించి అనుకున్నాను. మన దాంట్లో లేనట్టుంది అదే ఆప్షన్. లాంగ్ డ్రైవ్స్ అట్లా ఇదేగా ఇదేం టైం కాదా? ఇది దాని టైం కాదురా, నా టైం బాగా ఎక్కండి కారు. కనీసం కవర్ చేయడం కూడా రావట్లేదు వెతవకి. వాటర్ దాహమేయట్లేదు. వాటర్ 8
8 hours later. ఓకే థ్యాంక్ యూ సో మచ్. రైడ్ మనీ పర్లేదండి పర్లేదు. అయ్యో పర్లేదు. లేదు పర్లేదండి, అది నేను కూడా పని మీద కదా వచ్చాను. దట్స్ ఓకే, నో వరీస్. రైట్, ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. నంబర్ పోనీ ఇన్స్టా అది ఒక్క సెకండ్. అసలు మీరు డాలస్ కి ఎందుకు వచ్చారో చెప్పనే లేదు. అది నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది వీకెండ్, సో సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా. థ్యాంక్ యూ. సో అది మా మ్యాటర్. సో కనపడింది కదా అని చెప్పి ప్రతి అమ్మాయిని గోక్కూడదు. అట్లా గోకే ముందు ఫస్ట్ డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలి. అది ఇవాళ మనం నేర్చుకున్న లెసన్. ఏమీ ఆలోచించకుండా పులిహోర కలిపేసాం. 10-20 సార్లు ఫూల్ అయినా. సిగ్గుపడండి. సో అట్లా ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్తోని మన ఈ డాలస్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకేంటి మరి, నేను ఉంటాను. బాయ్.